నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తే ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తే రాజారెడ్డి పెళ్లి మాత్రం చాలా చాలా న్యూస్లో నిలిచిపోయే అంశంగా కనబడుతుంది. ఎందుకంటే ఆ పెళ్లి మాత్రమే చాలా హైలైట్ అయిపోతుంది. అసలు జగన్ ఈ పెళ్లికి వెళ్తారా లేదా, అసలు ఏంటి? కొన్ని రోజుల నుంచి చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు పెళ్లి పెద్దగా ఉంటారని, లేకపోతే ఇంకెవరో పెళ్లి పెద్దగా ఉంటారనే వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఇప్పుడు ఏంటంటే జనవరి 15వ తారీఖున ఎంగేజ్మెంట్ అయితే ఉంది రాజారెడ్డి గారిది. సో చూడాలి అసలు ఏం జరుగుతుంది ఏంటని. అయితే ఆ చర్చ అంటే వెళ్తారా వెళ్ళారా, జగన్ వెళ్తున్నారా లేదా, అసలు ఏం జరుగుతుందని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం. నమస్తే సార్. రాజారెడ్డి పెళ్లి, షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్ళి అయితే చాలా వార్తలలో నిలుస్తుంది సార్. ఆయన పెళ్ళి అంటే తను ప్రేమించిన అమ్మాయితో పెళ్ళి అనగానే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది వార్తలు అయితే. సో ఇప్పుడు ఏంటంటే మేనల్లుడి నిశ్చితార్థానికి అసలు జగన్ వెళ్తారా లేదా, ఎవరు వెళ్తారు ఏంటి, అసలు దీన్ని ఎలా అంటే కుటుంబంలో పెళ్ళి, కానీ షర్మిల గారు చూస్తేనేమో కాంగ్రెస్లో ఉన్నట్టు ఒక సమాచారం అయితే మనకుంది. ఇక్కడ కుటుంబంలో అంటే వాళ్ళిద్దరి మధ్యన బంధం తెగిపోయిందా, అసలు ఏంటి అనేది తెలియట్లేదు సార్. సో దీని మీద మీరు ఏం చెప్తారు సార్? వాళ్ళ కుటుంబ బంధాలు తెంచుకున్నారు, దూరంగా ఉన్నారు అనేది మాత్రం నేను నమ్మట్లేదు. అది వాస్తవం కూడా కాదు. ఇప్పటికీ కలిసే ఉంటున్నారు, లోటస్ పాండ్లోనే ఉంటున్నారు. ఆ అమ్మాయి బయటికి ఏం వెళ్ళలేదు కదా. మరి అలాగే విజయలక్ష్మి గారు తెగదెంపులు చేసుకొని ఇక్కడికి వచ్చేసింది. కూతురికి అన్యాయం జరిగింది, న్యాయం చేయమని చెప్పని సజ్జల గారి దగ్గరికి వెళ్తే ఆయన లేరని, తర్వాత ఆమె వేరే వాళ్ళకు కూడా చెప్పడం కూడా జరిగిందని, వాళ్ళు ఏదో రాయబారాలు నడుపుతున్నారని, కొంతమంది చేతులు ఎత్తేసారని కూడా ఇంతకుముందు గతంలో చెప్పుకున్నారు. మరి మొన్నటికి మొన్న తెలంగాణ ఎన్నికల ముందు డికే శివకుమార్ గారు కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బాధ్యత తీసుకున్నాడు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చాడు, రాజీ కుదిరింది అని కూడా ఒక మాట అన్నారు. మరి అవన్నీ నిజాలు అయితే కాలేదు కదా ఇంతవరకు. జరుగుతున్న ప్రచారాలు సహజంగా ఏంటంటే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి ఒక ముఖ్యమంత్రికి చెల్లెలు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఏ కుటుంబ వేడుకలు జరిగినా కూడా ఇవి చర్చనీయాంశమే అవుతాయి. కాబట్టి ప్రస్తుతం ఆమె అక్కడ కాదని తెలంగాణలో వచ్చేసి పార్టీ పెట్టుకొని తెలంగాణలో ప్రచారం చేసింది. ఆ ఉద్దేశంతో వీళ్ళిద్దరి మధ్య కుటుంబ పరంగాను ఆస్తుల పరంగాను కొంత వ్యతిరేకత, ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యతిరేకత ఉన్నారు. దాని గురించి కొట్లాడుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు అని చెప్పని చెప్తున్నారు. సరే, ఇప్పుడు రాకపోవటమా అతను వస్తాడా రాడా అనేది చర్చనీయాంశం అని చెప్పని మీరు అడిగారు. నిస్సందేహంగా వస్తాడు, అందుట్లో అనుమానమే లేదు. మొన్న వాళ్ళ తండ్రి గారి కార్యక్రమం జరిగితే కొడుకు ఆధ్వర్యంలో విజయలక్ష్మి గారు వెళ్ళారు కదా, కాబట్టి నిస్సందేహంగా వస్తారు. రానితనం అయితే ఉండదు. ఇవన్నీ ప్రచారాన్ని కొన్ని రోజులు వస్తారా రారా ఈ పెళ్ళి అయ్యేంత వరకు రేపు 17వ తారీఖు కదా ఎంగేజ్మెంట్, 17వ తారీఖు. అదే రేపు లగ్నాలు 17వ తారీఖు కదా, కాబట్టి ఇంకా 15 రోజులు టైం ఉంది. ఆ రోజు ఈ రోజు కాక ఈ మధ్యలో 15 రోజుల్లో 1500 సార్లు దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సహజమే అది. అదే సార్, ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళట్లేదు, భారతి గారు వెళ్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. తనకి ఇష్టం లేదు, ఏమంటారు, తన ఆపోజిట్గా చేస్తుంది నాకు అన్ని వర్క్స్ అని చెప్పేసి చాలా జరుగుతున్నాయి సార్ చర్చలు. దానివల్లనే తను రావడం లేదు, భారతి గారు వెళ్తున్నారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇందులో వాస్తవం ఉందంటారా సార్? వైరం భారతి గారితో షర్మిల గారికి, జగన్మోహన్ రెడ్డి గారితో కాదు. ఇది గుర్తుపెట్టుకోండి ముందు. వైరం భారతిరెడ్డి గారితో షర్మిలారెడ్డి గారికి, అవును సార్, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి కాదు. ఇది వాస్తవం. ఓకే సార్. కాబట్టి ఒకవేళ రాకపోతే భారతిరెడ్డి గారు రాకపోవచ్చేమో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిస్సందేహంగా వస్తారు. మీరు గుర్తుపెట్టుకొని మళ్ళీ నన్ను ప్రశ్నించండి. ఆ రోజు 17వ తారీఖు 18వ తారీఖు ఆ రోజు తీరు బట్టి మనం మాట్లాడుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ వేడుకకి వస్తారు, మేనల్లోనే ఆశీర్వదిస్తారు, సందేహమే లేదు. అంటే ఇంకొక చర్చ కూడా వచ్చింది సార్. ఏమనంటే తను వచ్చి పిలవని కూడా పిలవాల్సిన అవసరం లేదు పెళ్ళికి అని చెప్పేసి ఒక దూత ద్వారా, అంటే ఒక మీడియేటర్ ద్వారా పంపించినట్టు కూడా మనకి ఉన్నాయి సార్. సో అందులో వాస్తవం ఉందంటారా, నన్ను వచ్చి కలవద్దు అని? ఇవన్నీ ఇంకా సమయం ఉంది. మీరు ఎప్పుడంటే 16వ తారీఖు కూడా ఆయనకు సమాచారం ఇవ్వటం కోసం స్వయంగా ఏం వెళ్ళి పిలవలేదనుకోండి, ఆ రోజు మనం మాట్లాడుకుంటే ఒక అర్థం ఉంటుంది. ఇంకా సమయం అయితే ఉంది కదా. అదే కూతురు కొడుకుని మాత్రమే అంటే ఎవరైతే పెళ్లి కొడుకున్న రాజారెడ్డి ఉన్నో వాళ్ళ చెల్లెలు ఇద్దరు వెళ్ళి మేనమామని పిలిచే అవకాశాలు ఉన్నాయి, షర్మిల అయితే వెళ్ళే అవకాశం లేదని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. అదే చూద్దాం, ఇప్పుడు సమయం ఉంది కాబట్టి వెళ్తుందనే అనుకుంటున్నాను నేను. షర్మిల గారు ఇంటికి వెళ్ళి
అనిల్ గారు, షర్మిల గారు, కుటుంబ సభ్యులందరూ వెళ్ళి విజయమ్మ గారితో సహా వెళ్ళి ఆహ్వానిస్తారని నేను భావిస్తున్నాను. అంటే ఇప్పటి వరకు ఉన్న ఈ ఏదైతే వాళ్ళిద్దరి మధ్యన అయితే బంధం తెగిపోయింది అనుకున్న వాళ్ళకి దీంతోనే క్లారిటీ వచ్చేస్తుంది అంటారా సార్? బంధం ఇందాక నేను చెప్పాను, వాళ్ళిద్దరి మధ్య బంధం తెగిపోయిందని నేను ఇప్పటికైతే భావించట్లేదు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. కొన్ని విభేదాలు ఉంటే ఉండొచ్చు, అవి కూడా పై కనిపించినట్టు విభేదాలు ఉంటాయని అయితే నేను భావించట్లా. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య బంధం తెగిపోతే విభేదాలు ఉంటే మొట్టమొదటి ఇదే గొడవలు జరుగుతూ ఉంటే ఆమె వచ్చి తెలంగాణలో పార్టీని పెట్టింది అన్న మీద కదా పోరాడాల్సింది, కేసీఆర్ గారి మీద కాదుగా. ఇది ఒకటి అర్థం చేసుకుంటే చాలు కదా, వాళ్ళిద్దరికి వైరం పెద్దగా లేదు అని చెప్పుకోవడం కోసం. రెండు విషయాలు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి చేస్తున్నారు కదా. కాంగ్రెస్కి అధ్యక్షురాలుగా తీసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి. ఇప్పుడు దాకా ఏం జరిగింది తెలంగాణలో? ఈరోజు రేపు ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతుంది షర్మిల గారు అని అన్నారు, కలవలేదు కదా. ఆమె కర్ణాటక నుంచి రాజ్యసభ పంపిస్తారు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమెను చేస్తారు అని చెప్పని భావిస్తున్నారు. అది జరిగినప్పుడు మనం దాని గురించి అప్పుడు ఇంకొన్ని వివరంగా నేను చెప్తాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కనుక మనం స్పష్టంగా ఒక అవగాహనతో కనుక మాట్లాడుకుంటూ ఉంటే ఇవి వేరే వాళ్ళ దృష్టిలో మర్చడానికి తప్ప ఇద్దరికీ వ్యక్తిగతంగా అంత వైరం ఉంటే ఆమె ఆంధ్రాలో నుండే పోటీ చేసేది. ఏమని చేయాలి ఆమె? నా అన్న రాజన్న రాజ్యం అంటే నా తండ్రి రాజ్యం తీసుకొస్తారని ఆ రోజు మేము చెప్పాము, ఆయన కోసమే మేము తిరిగాము, మంచి పరిపాలన ఇస్తాడు మా అన్నని చెప్పని నేను కూడా చెప్పాను, ఇక్కడే రాజధాని చెప్పి కూడా మేము చెప్పాము మంగళగిరిలో కూడా. కాబట్టి మా అన్నను నమ్మండి అని చెప్పాము, అధికారం రావడానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను, నా అన్న ఇవన్నీ చేయలేదు కాబట్టి నేను ఇప్పుడు తిరగబడుతున్నానని చెప్పినామనంటే ఒక అర్థం ఉండేది. సాటి మహిళ ఉండి అమరావతి మహిళల మీద అంత దాష్టిక్యం జరిగి అంత ఇబ్బందికరంగా వాళ్ళు ప్రవర్తించినప్పుడు వాళ్ళని గర్భవతిని కూడా వాళ్ళు ఏ విధంగా హింసించారో చూస్తూనే ఉన్నాం. మరి ఇంతవరకు తల్లి కానీ కూతురు కానీ అంటే షర్మిల గారు కావచ్చు, విజయలక్ష్మి గారు కావచ్చు, మహిళల గురించి వెళ్ళి కనీసం ఏమన్నా పరామర్శించారా వాళ్ళని? ఈ వరకు లేదు కదా. నిజంగా అన్న మీద వ్యతిరేకత ఉంటే వ్యతిరేక వర్గాలందరినీ కూడగట్టుకోవాలని కోరిక కనుక ఉన్నట్టయితే ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలిపి అక్కడి నుంచి శంకారావం పూరించేవాళ్ళు కదా. మరి ఇవన్నీ జరగట్లేదంటే అన్న మీద వ్యతిరేకతతోటి పనిచేస్తాను ఇప్పుడు కూడా ఎలా నమ్ముకుంటున్నారు? ఎందుకు ఇంత ఆశపడుతున్నారో నాకైతే అర్థం కాని విషయం. ఇప్పటి వరకు షర్మిల గారు కాంగ్రెస్లో చేరుతాను, కాంగ్రెస్ అంటే ఏపీపీసీ అవుతారని చెప్పేసి అన్నదంతా అవాస్తవం అంటారా సార్? ఇప్పుడమ్మా అందుకే నేను చాలా వివరంగా కూడా చెప్పాను, ఆమె తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టింది, ఆంధ్రాలో పెట్టకుండా. రైట్ సార్. అన్న మీద పోరాడాలనుకుంటే ఆంధ్రాలోనే పార్టీ పెట్టి కదా పోరాడాల్సింది. ఆ రోజు కనుక పోరాడి ఇవన్నీ పోలవరం మేము పూర్తి చేస్తామని చెప్పింది, మరి పూర్తి చేయలేదు. అమరావతి ఒకటే రాజధాని అని చెప్పాము, 3 రాజధానులు చేశాడు, ఇది నీకు న్యాయమైన అన్నా అని చెప్పని ఆమె అడిగి అమరావతి రైతుల మధ్య కూర్చొని వాళ్ళకి సంఘీభావం తెలిపినట్టయితే నిస్సందేహంగా మీరు అన్నదానికి నేను కూడా ఏకీభించేవాడిని. రైట్ సార్. మరి అక్కడేమి చేయనప్పుడు రేపు పొద్దున్న చేస్తుందని మనం ఎట్లా నమ్ముతామని నేను అంటున్నాను. ఇప్పటివరకు చేయని వ్యక్తి 4 సంవత్సరాల 7 నెలల 2 రోజులు అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఏం చేసింది? అన్నకు వ్యతిరేకంగా ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే దళితుల్ని హత్య చేసి ఒక మండలి సభ్యుడై ఉండి, శాసనమండలి సభ్యుడై ఉండి హత్య చేసి తన దగ్గర పనిచేసే వ్యక్తిని ఇంటికి తీసుకెళ్ళి ఇంటి ముందు పడేస్తే దానికి స్పందించలేదు కదా. మరి అవి ఏమి కనపడినప్పుడు రేపొద్దున ఏం కనపడతాయి వాళ్ళకి? నేను అనేది ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఇన్ని రోజులు సుదీర్ఘంగా మహిళలు పోరాడుతున్నటువంటి కార్యక్రమం అంటూ ఏదీ లేదు కదా. మరి ఈరోజు మరి 4 సంవత్సరాలు కూడా నిండిపోయినాయి కదా. మరి వాళ్ళకి సంఘీభావం తెలపని ఈమె ఎట్లా రేపు పొద్దున ఏం మాట్లాడుతుంది? ఆ రోజు మాట్లాడితే నిస్సందేహంగా దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలని నేను భావిస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్.